కలెక్టర్ మీద దాడులు చేసిండ్రు. నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో మాట్లాడిన, చాలా సీనియర్ ఆఫీసర్ తోటి, హై పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తోటి, ఏం జరిగింది సార్, అసలు మీరు ఎందుకు ఇట్లా వదిలేశారు అని చెప్పేస్తే, ఇది చాలా పెద్ద, మీరు నమ్మలేని నిజాలు ఉన్నాయి దీని వెనుక. ఇది కేటీఆర్ రత్నం నరేందర్ రెడ్డి చేసింది కాదు, ఫామ్ హౌస్ నుంచి వచ్చింది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చింది. నమ్మలేం రఘు, ఇంత కుట్ర చేస్తారా అధికారం కోసం అన్నది మనం చేయలేం. ఆయన చెప్పింది నాకేంటంటే, రైతుల దగ్గరికి కలెక్టర్ని తీసుకెళ్లాలి, అక్కడే వాళ్ళ మనుషులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, కలెక్టర్ ని కడా ఆఫీసర్ ని తీసుకెళ్లాలి, వాళ్ళతో దాడి చేయించాలి, కలెక్టర్ ని కడా ఆఫీసర్ ని చంపాలి. చంపితే పోలీసు ఖచ్చితంగా ఫైరింగ్ ఓపెన్ చేస్తుంది. ఫైరింగ్ ఓపెన్ చేస్తే రైతులు చచ్చిపోవాలి. ఖచ్చితంగా ఫైరింగ్ లో రైతులు చచ్చిపోతారు, మహిళలు ఉంటారు, చచ్చిపోతారు. ఈ ఇష్యూని నేషనలైజ్ చేయాలి, మొత్తం సెంట్రలైజ్ చేసేసి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దిగకపోయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కలెక్టర్ ని రైతులు చంపినరు, రైతుల్ని పోలీసులు చంపినరు. సో రేవంత్ రెడ్డిని గద్దె దించాలి. కేవలం ఇదొక్క టార్గెట్ కోసము మా గ్రామాల మీద ఈరోజు హంతకులు చంపబోయిన ఒక ముద్రేసినరు. మా రైతులు ఆందోళన చేస్తున్నారు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. 7 లక్షల నుంచి 18 లక్షలకు వచ్చి 33 లక్షలకు వచ్చిన ముఖ్యమంత్రి రేపు ఇంకో 10 లక్షలు ఇచ్చేటోడే. ఇవేమి ఆప్షన్స్ లేకుండా మా మీద రాజకీయం కోసము కేటీఆర్ అనేటోడు జైలుకు పోకుండా కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని గద్దె దింపడానికి ఈరోజు మా పల్లెల్లో ఉన్న రైతులని